నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అడుగడుగున అభిమానుల నీరాజనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపీ సీట్లు పెంచాలని డిమాండ్ చేసిన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయంలో వైభవంగా నిర్వహించిన జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక పూజలు. అయ్యప్పపురంలో ఈ నెల 13న దుర్గమ్మ తిరునాళ్లు, ప్రతిరోజు సామూహిక కుంకుమార్చనలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అభిమాన కూటమి శ్రేణులు ఆనందోత్సాహాల నడుమ ఘన స్వాగతం పలికారు. మండలంలో సంఘం జాగర్లముడి గ్రామంలో వెంచేసి ఉన్న వినాయకుడి గుడి సెంటర్ నుంచి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ర్యాలీగా తోడ్కొని వచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో సంఘం జాగర్లముడి వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానుల కోలాహలం నడుమ ప్రత్యేక వాహనంపై దారి పొడవున అభిమానులకు అభివాదం చేసుకుంటూ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీకి అగ్రభాగాన కొనసాగారు. అంగళకుతురు గ్రామంలో ఆలపాటి అభిమానులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగున కోలాహలంగా కార్యకర్తలు, అభిమానులు వెంటనగా గ్రామ శివార్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ గజమాల వేసి నివాళి అర్పించారు. భారీ ర్యాలీలో మహిళలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కర్పూర హారతులు పట్టారు. అడుగడుగున కోలాహల వాతావరణం, విభిన్న రూపాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేసి వెలుగులు చిమ్మే తారాజువ్వలు వెలిగించి తమ ఆనందాన్ని చాటుకున్నారు. పట్టణ శివారుకు చేరుకోగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ర్యాలీలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ నుంచి జోడు గుర్రాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. పట్టణంలో వివిధ కూడలను కలుపుకుంటూ కొనసాగిన ర్యాలీలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరాభిమానులు మేళ తాళాలతో అడుగడుగున బాణసంచ మోతలతో ఆద్యాంతం అభిమానులకు ఆనందాన్ని పంచే తీరుగా ర్యాలీ కొనసాగింది. అత్యంత పురాతనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయంలో 80 సంవత్సరాల తరువాత మహాకుంభాభిషేకం నిర్వహించుకోవటం శుభ పరిణామమని వేదాగమ పండితులు విఎల్ఎండి భట్టాచార్యులు ఆలయ చరిత్రను వివరించారు. స్థానిక నెహ్రూ రోడ్డులోని జిల్లా శాఖ గ్రంథాలయం ఎదుట గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి స్వయంభూ శ్రీవీరాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణాల్లో దాతల సహకారంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో
ఈ నెల 7వ తేదీ నుంచి విశేషమైనటువంటి ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ, విమాన గోపురానికి మహాకుంభాభిషేకం, పూజలు ఆదివారం నిర్వహించారు. సోమవారం స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో మల్లీశ్వరి తెలిపారు. ఆలయ చరిత్ర గురించి VLND భట్టాచార్యులు వివరించారు. 1500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించుకుని కొంత భూమిని నేలపాడు గ్రామంలో ఆలయానికి కేటాయించారని తెలిపారు. అత్యంత పురాతనమైన ఆలయంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చే స్వామిగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభుగా వెలిశారని తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైఖాన సాగమ రీతిన యజ్ఞ క్రతువు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో వి మాధవ్ కుమార్, టి రఘు, టి అనంతాచార్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, వంశ పారంపర్య ధర్మకర్తల కుటుంబ సభ్యులు, నిఖిల్, శాండిల్య, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవాలయం కనాల్లో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. సుమారు 1500 సంవత్సరాల నాడు శ్రీకృష్ణదేవరాయలు కళింగ కోటను జయించి సింహాచలం వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని సేవించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి రత్నాలు, మళ్ళు, మాణిక్యాలు ఇచ్చి తర్వాత విజయవాడ దగ్గరికి కొండపల్లి దుర్గానికి వచ్చి కొండపల్లి దుర్గాన్ని జయించి తర్వాత కృష్ణా పరివాహ ప్రదేశంలో తెనాలు వచ్చి గోవర్ధన స్వామి వారిని సేవించుకున్నాడు. దాదాపు 80 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించడం అనేది జరిగింది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, వంశపారంపర్య అర్చకులు, భక్తులు విశేషంగా కృషి చేసి దేవాలయాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేందుకు వారికి రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి అనుగ్రహం, సువర్చలా సమేత వీరప్రతాపాంజన అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నారు. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధనగిరి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. రేపు స్వామివారి కళ్యాణ ఉత్సవము, తదనంతరము అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వంశపారంపర్య అర్చకులు, భక్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయ సహకారాలతో ఇంత మహత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడినది. రేపు స్వామివారి కళ్యాణోత్సవం అనంతరము అన్నదాన కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి పట్టణం నెహ్రూ రోడ్ జిల్లా గ్రంథాలయం ఎదురు వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాపాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 2 రోజుల నుంచి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు మహాకుంభాభిషేక కార్యక్రమం జరగడం జరిగింది. రేపు అనగా 10వ తారీఖు కళ్యాణోత్సవాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ తిరునాళ్లు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఆదివారం విశేషంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సామూహికంగా మహిళా భక్తులు కుంకుమార్చన పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అర్చక స్వామి దుర్బ హరిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ గురువారం పాల్గొన పౌర్ణమి శుభ గడియల్లో దుర్గమ్మ తిరునాళ్లు విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కళ్యాణ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం రథోత్సవ శోభాయాత్ర ఉంటుందన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుంకుమార్చన పూజల్లో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం మరియు వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవం సందర్భంగా విశేషమైన కుంకుమార్చన కార్యక్రమం 2వ తారీఖు దగ్గర నుంచి అత్యంత వైభవంగా మంగళవారం వరకు జరుగుతుంది. అమ్మవారి తిరునాళ్ళు ప్రత్యేకంగా 13వ తారీఖు గురువారం నాడు తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా సుమారు 10,000 మంది దాకా భోజన కార్యక్రమాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ళు, కుంకుమ పూజలు, రథోత్సవ కార్యక్రమం అన్నీ కూడా తిలకించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కోసం మరీ కోరుతున్నాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుకునేందుకు రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని, తదనుగుణంగా కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి విజయోత్సవ సభలో పిలుపునిచ్చారు. ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయోత్సవ సభ శనివారం రాత్రి తెనాలి కొత్తపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆనందంతో నిర్వహించిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. త్యాగాలకు ప్రతీకగా తెనాలిలో ఆలపాటి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఆలపాటికి 33 నియోజకవర్గాల్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంచి మెజార్టీతో ఘన విజయాన్ని అందించారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాల్సి ఉందని, అప్పుడే రోడ్డు, పరిశ్రమలు, ప్రాజెక్టు వంటివి అన్నీ సమకూరుతాయని అన్నారు. అందుకు కులమత రాజకీయాలకు తావు లేకుండా అంతా సమానమనే భావంతో 3 పార్టీల శ్రేణులు పనిచేయాలని అన్నారు. వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్కు కూటమి పొత్తులో భాగంగా తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తానెంతో బాధపడ్డానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తనకు ఎంతో విశ్వాసం ఉందని, రాజాకు తప్పనిసరిగా పదవిస్తానని ఆశాభావంతో గడిపానని అన్నారు. అనూహ్యంగా కూటమి అధికారం చేపట్టిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికలోనే కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాజాకి ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలపాటి గెలుపుకు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించారని, అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తనకు ఘన విజయాన్ని అందించిన పట్టభద్రులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. పొత్తులో భాగంగా తనకు తెనాలి సీటు దక్కలేదని కేడర్ ఎంతో నిరాశపడిందని, ఆ సమయంలో తాను కూడా ఒకంత బాధపడ్డానని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పార్టీ నాయకత్వం ఆదేశాలను గౌరవించి కూటమి విజయానికి విస్తృతంగా పనిచేసి ఘన విజయం సాధించామని అన్నారు. ఎమ్మెల్సీగా తనకు సీటు వచ్చిన నాటి నుంచి గెలిపించేంత వరకు ఎందరో ఎన్నో రకాలుగా కృషి చేశారని, ఆనందబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీగా తనకు ఘన విజయానికి ఆహ్నిస్తులు కృషి చేశారని, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎమ్మెల్సీగా తన గెలుపు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు మరింత బలం చేకూరాలి తప్ప మనస్పర్ధలకు తావుండకూడదని అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు ఇంత ఘనస్వాగతం పలికిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పిల్లి మాణిక్యరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పేటువంటి అభిమానం అంటే మొత్తం సైలెంట్ అయిపోతారు. ఇది నేను ఎక్కడ చాలా తక్కువ మంది నాయకులు చూసినటువంటి, అది మీకు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఒక చిన్న ప్రాజెక్టు శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది. అంతా నాకు వ్యవస్థలన్నీ అర్థం చేసుకుని మనుషులందరూ ఉండి, సమర్థత ఉండి, అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన నాకే ఇన్ని రోజులు పడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం. ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం, తీసుకువచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఇంకా కూడా చాలా కష్టం. ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్ తో చేయాల్సినటువంటి అవసరం. ఇవన్నీ చేసి డబ్బులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ లో మీకు తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో, మళ్ళీ అందులో కొంతమంది ల్యాండ్ ఇవ్వనంటారు. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని రోడ్లు వేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. విశాల దృక్పథం దృష్ట్యా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కలిసి ఎలా పనిచేయాలనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిపోతే మొదటగా లాభపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కువగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజా గారిని పిలిచి మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నా పక్కన. ఏం కావాలని అడిగాడు, నీకేమి ఇవ్వాలి, ఏం కావాలని అడిగాడు. ఆయన ఏం అడగల. కానీ ఏంటి సార్, ఎలక్షన్ ఉన్నాయండి, మీరు సీఎం అవుతారు, తర్వాత ఏదో ఒకటి నేను అడగనని చెప్పాడు. నమ్మకం ఉంది నాకు, కానీ ఎక్కడో భయం ఉంది. పూర్తి నమ్మకం ఉంది, మళ్ళా భయం ఉంది. రాజకీయ పరిస్థితులు, ఈ కూటమి, ఈ పార్టీలు ఏమైందో ఏంటో. రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండమైన మెజార్టీ, 164 సీట్లు వచ్చేసింది. గుర్తుంటాను లేదా ఏంటో ఏం జరుగుతుందో అనుకుంటున్నా. కానీ 6 నెలల ముందే నాకు అర్థమైపోయింది ఎమ్మెల్సీ ఇస్తున్నారు. నిజంగా నేను బట్ట ఆనందం ఉంటాయి. ఆ మెజార్టీ కూడా ఎప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీ అందించినటువంటి ఓటర్లందరూ కూడా ఈ 2 జిల్లాలు, ఇవాళ విడిపోయిన జిల్లాలు దాదాపు 6 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ ఇది.
మరి అటువంటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లందరికీ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి 6 నెలలు ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా కష్టపడి మరి ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మన అభిమాన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీతో ఆగడు. ఖచ్చితంగా ఇంకా మంచి భవిష్యత్తు పూర్తి విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో రాజకీయాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మళ్ళా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఇంకా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరంటే నా జీవితంలో మన కేంద్ర మంత్రి వర్యులు పెంసన్ చంద్రశేఖర్. అదేవిధంగా నా కోసం నాకు సీట్ రాకపోతే తను తలకాయ ఉంచుకొని కూర్చుంటాడు. అదేవిధంగా బాధపడతాడు, నేను తెచ్చుకోలేకపోయినా తీసుకొచ్చుకోలేకపోయినా అని చెప్పి నాకు కోసం పోరాడలేకపోయానని చెప్పి బాధపడినటువంటి వ్యక్తి ఆనందబాబు. అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో అవసరం. ఎందుకంటే 10 మందికి బతికించగలిగినటువంటి సమర్థత శక్తి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకు కావాలి. కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ నాయకత్వంలో ఉన్న పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ మరి ఒక మాట మీద నాకు ఇవ్వటమే కాకుండా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే పాట మీద కలిసి చేయబట్టి ఇంత మెజార్టీ సాధించారు. ఇది ఒక రాష్ట్ర చరిత్ర కాదు, మీకు తెలుసో తెలీదు, ఈ ఎన్నిక రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే ఇంత మట్టికి ఇంత మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు. ఈ ఘనత మనకు దక్కిందంటే ఇది వీళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను మీ అందరి ముందర ఉన్నాను వల్ల అని చెప్పి నాకు వివాదంగా ఉండాలని ఉండదు. ఎవరితో కూడా ఎవరన్నా ఉంచుకోవాలనుకున్నా కూడా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను ఒకటి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి చిత్తశుద్ధి పార్టీ పట్ల, మిమ్మల్ని చూస్తే మీకున్నటువంటి ఒక నమ్మకం, ఈ విశ్వాసం ఈ పార్టీ పట్ల మరి కొత్తగా నేను నిరంతరం కూడా మిమ్మల్ని చూసిన కొద్దీ కూడా నాకు ఇంకా శక్తి నాకు రావాలని చెప్పి కోరుకుంటా మీకు సేవ చేయడానికి. ఈ 6 ఏళ్ళు మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకున్న సమస్యల్ని పార్టీ పరంగా నాయకుడు కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన పక్కనున్న మనకి ఏది అవసరం వచ్చినా మనం ఈ అన్నదమ్ములు ఉండే ఆనంద్, మరి వీళ్ళిద్దరి యొక్క నాయకత్వం, అదేవిధంగా జనసేన నాయకులు మనోహర్ గారు, అదేవిధంగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ బీజేపీ నాయకులు నాయకత్వంకి ఎవరికి ఏది అవసరమైనా కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాం, ఎక్కడ విభేదం లేకుండా ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యే సీటు రాకుండా పొత్తు ధర్మంతో మనం జనసేనని గెలిపించుకుంటే, రాజా గారు ఖాళీగా ఉంటే ఎట్లా అని ఆలోచించినప్పుడు రాజా గారు కూడా బాధపడి ఉండొచ్చు, సీట్ రానందుకు వదులుకోవాల్సి వచ్చినందుకు. మన పొత్తు ధర్మం కాబట్టి వదిలేసామని సరిపెట్టుకుని ఉండొచ్చు, కానీ మామూలు. కానీ ఈ రోజున అనుకోకుండా ఎమ్మెల్సీ సీటు వచ్చినప్పుడు, చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ సీటు వచ్చినప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆయన ఎమ్మెల్సీగా ఇన్ని ఓట్లు రావటం అంటే ఇది మామూలు ఎమ్మెల్యే ఉండే గౌరవమేనా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి నాయకులు కానివ్వండి, విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు ఏమంటారు గ్రాడ్యుయేట్స్, అంత పెద్ద మెజారిటీ తీసుకొచ్చారు. ఎంత సంతోషం. రెండోది పెద్ద మెజారిటీ కాబట్టి మామూలు విషయం కాదు. మేధావులు అనేటువంటి వాళ్ళు భవిష్యత్తుని అంచనా చేసి ఆ భవిష్యత్తులో భావితరాలు బాగుండటం చూసే వాళ్ళని మేధావులు అంటారు. స్వప్రయోజనాల కోసం, పదవుల కోసం, చిన్న చిన్న విషయాలకి లొంగిపోయి బానిసలుగా ఉండేటువంటి వాళ్ళు మేధావులు కాదు అని చెప్పేసి మొన్న ఎన్నికలు నిరూపించబడ్డాయి. కేవలం తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడ్డారు, వేదన పడ్డారు. మా నాయకుడికి మరి ఇంత పెద్ద గొప్ప నాయకుడుగా ఉన్నటువంటి ఆయనకి సీటు రాకుండా పోయిందని. కానీ ఈ రోజు 2 ఉమ్మడి జిల్లాలో 33 నియోజకవర్గాల్లో అఖండ మెజార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు చోటు చేసుకున్నటువంటి అఖండ మెజార్టీ 80,000 చిల్లర మెజార్టీ తోటి గెలిపించుకున్నాము. మొత్తం ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నిరంతరం తిరుగుతూ ఉంటారు. అలాంటి వాటిలో మనం అందరం కూడా భాగస్వామ్యం.
రాష్ట్రంలో పార్లమెంటు సీట్లు పెరిగే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఉందని, తదనుగుణంగా రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. నేడు ఎంపీల అవసరం ఏర్పడినందువల్లే ఆంధ్రప్రదేశ్కి అడిగిందే తడువుగా సాయం చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపీ సీట్లు పెంచుకోవడం ద్వారా ఈ విధానం మరింత బలోపేతం అవుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగువారి ప్రయోజనాలు కాపాడేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, రాయప్ప, కె కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కార్తీక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, ఆ కర్ణాటక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ దాని మీద ఉద్యమం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మాట బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల బీజేపీని డైరెక్ట్గా మాట్లాడపోయినా మీరు ఎక్కువ మంది పిల్లలు కనాలి, మనకు తక్కువ అవుతుందనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. మేము కోరేది ఏంటంటే ఇక్కడ స్థానికులుగా ముందు మన రాష్ట్ర హక్కుల్ని కాపాడండి. మన రాష్ట్ర బ్యాలెన్సు, మన రాష్ట్రం యొక్క పరపతి ఢిల్లీలో తగ్గకుండా ఉండేటట్టు కాపాడండి. ఢిల్లీలో తగ్గకుండా ఉండేటట్టు కాపాడాలంటే మీరు 544 నుంచి 700 చేసినా 750 చేసినా ఆ రేషియోలో మన సీట్లు కూడా పెరగాలి. అది ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అన్ని గవర్నమెంట్లు, అది ఫెడరల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి పాలసీని సమర్థవంతంగా అమలుపరిచినటువంటి రాష్ట్రాలు ఈ సదరన్ స్టేట్స్. ఇప్పుడు మనం సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ చేయటం వల్ల మన ఎడ్యుకేషన్ బాగుంది, కంపారిటివ్గా మనం వైద్యం బాగుంది. ఆ రాష్ట్రాల కంటే మనం డెవలప్ అయ్యాం, అది మంచిది. 2014లో మన ఇక రాష్ట్రం విడిపోయేటప్పుడు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోబోయేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి కొంత విభజనలో అన్యాయం జరిగిందని చాలా ఇక్కడ ప్రత్యేక హోదా లాంటివి చాలా పెట్టారు. ఈ 10 సంవత్సరాల్లో అవి ఏమీ అమలుపరచాల బీజేపీ ప్రభుత్వం. ఆ మోడీ గారే ఆ బీజేపీ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు ఎన్డీలో ఉండగానే. కానీ ఇప్పుడు వాళ్ళకి 240 వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల అవసరం రమ్మట్టి రైల్వే జోన్ ఇచ్చేసేస్తున్నారు, లేకపోతే ఇంకోటి రాజధానికి నిధులను ఎత్తున్నారు, ఇంకో అప్పులు ఇంకో రకంగా పోలవరం కూడా ఇస్తానంటున్నారు. అలా పార్లమెంటు సీట్లు కనుక వాళ్ళకి అవసరం అయితే కానీ మనకు జరగాల్సిన న్యాయం జరగదు, ఎక్కువ రాకపోయినా న్యాయం జరగదు. మన రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద మరింత ఎక్కువ ఉందని చెప్పేసి మనవి చేస్తూ, చంద్రబాబు గారు మీరు ప్రత్యేక హోదా తెప్పించాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉన్నది. మా పార్టీ తరపున కానీ, ప్రజల తరపున కానీ, కాంగ్రెస్ పార్టీ తరపున కానీ చంద్రబాబు గారు ఈ ప్రత్యేక హోదా అనేది పరిశ్రమలు కానీ, ఇక్కడ ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ కావాల్సిన హోదాను మీరు తెప్పించవలసిందిగా కూర్చున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరపున. అలాగే పరిశ్రమలు కావాలి. ఈ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా ఉండాలి. అప్పుడు మేము ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆ బీజేపీ టీం కింద పడేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. అది మీరు లేకపోతే ఆ పార్టీ ప్రభుత్వం బీజేపీ కూడా ఉండదు అని మేము మనవి చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదా గురించి మరీ ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక ఆనందానికి సోపానంగా శ్రీరామనామ మూలమంత్ర 108 కోట్ల పత్రికల శోభాయాత్రను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వేద మంత్రాల నడుమ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు ప్రారంభ సందర్భంగా ఆదివారం స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 18 కోట్ల పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీరామనామ పత్రికలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్స్లో పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అట్లే వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రవచనకర్తల ప్రవచనామృత కార్యక్రమాలు భక్తులను అలరింప చేయనున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్వహించిన శోభాయాత్ర తెనాలి పట్టణంలోని వివిధ కూడలను కలుపుకుంటూ తాలూకు హైస్కూల్ గ్రౌండ్స్కు చేరుకుంది. కోలాట భజనలు, శ్రీరామనామ పారాయణ శోభాయాత్రలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు రొంపిచెర్ల వెంకట కిరణకుమార్లు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో 2 టౌన్ సిఐ రాముల్ నాయక్, హనుమాన్ భక్తులు ఉప్పాల వరదరాజులు, వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరపున శోభయాత్ర సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. దీన్ని పట్టణ ప్రజలు అందరూ చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ సభ్యులకి అలాగే మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సరబజార్ నందు వేచేసినటువంటి సువత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 3 సంవత్సరాల నుంచి మహాయజ్ఞంగా ప్రారంభమైన 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పూర్ణావధి కార్యక్రమానికి ఈ పుస్తకాలన్నీ 1,00,000 పుస్తకాలన్నీ ఊరేంపుగా రంగరంగ వైభవంగా తరలివెరుచున్నవి. ఈ తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు 5 రోజులు కాలక్షేప కార్యక్రమాలు మరియు పూర్ణావధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో వెంచేసినటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పారాయణ మహాయజ్ఞం పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుండి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ నందు పూర్ణాహతి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తొలిగా ఈ యొక్క రామనామ పత్రికల్ని పట్టణ పురోహితుల్లో ఆలయం నుండి శోభాయాత్రగా తీసుకెళ్లి ఆ పూర్ణాహతి వేదిక దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వైఖాన సాగముక్తంగా పాంచానక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువుని నిర్వహించడం జరుగుతుంది. 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాది కార్యక్రమాలతో పాటు వివిధ కళ్యాణ మహోత్సవాలు, అలాగే ప్రముఖుల ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి గొప్ప మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నటువంటి తెనాలి పట్టణం ఎంతో పుణ్యం చేసుకుంది. ఇటువంటి కార్యక్రమంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ యొక్క రామనామ యొక్క విశేషత తెలుసుకుని శ్రీరాముని చంద్రుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిరకాలం పాటు వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం సేవలను గుర్తించి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించడం అభినందనీయమని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి ముత్తుశెట్టిపాలెంలోని పద్మశాలీయ సంఘం కళ్యాణ మండపంలో ఆదివారం వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంకు వైద్య సేవారత్న పురస్కారాన్ని వైద్య ప్రముఖులు, పద్మశాలీయ సంఘ నాయకులు అందజేశారు. ఈ ఆత్మీయ పురస్కారానికి ముందుగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి 15 మంది వివిధ విభాగాల డాక్టర్లు వైద్య సేవలు అందించగా 1500 మంది పైగా వైద్య సేవలను పొందారు. వైద్య సేవలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ నాయకులు జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ సంఘీయుల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం పద్మశాలి సంఘీయుల సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు, పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అదే మనసులో పెట్టుకొని మనం చేయగలిగినది, వైద్య వృత్తిలో మనం చేయగలిగినది మనం చేస్తూ ఉన్నాము. ఇది అంతా మా స్వయంకృషి కాదు, మా గురువుల వాళ్ళ యొక్క గైడెన్స్. ప్రొఫెసర్స్ కేఆర్ఆర్ మోహన్ రావు గారు, నవతకి వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క చలవ వల్లే మేము చదువుకొని పెద్దవాళ్ళం అయిపోయినాము. ఇలా డాక్టర్స్గా వచ్చి వైద్య సేవలు అందిస్తున్నాము. చాలా సిస్టమేటిక్గా అసలు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి పేషెంట్కి కంఫర్టబుల్గా ప్రతి ఒక్కటి చూడటం కానీ, సలహాలు ఇవ్వటం కానీ, అట్లనే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం కానీ చాలా బాగా చూపించుకున్నారు. తెనాల్లో ప్రముఖ పేదల డాక్టర్గా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు ఘన సన్మానం వేయటమే కాకుండా సేవారత్న, వైద్య సేవారత్న బిరుదు కూడా ఇచ్చి సభ్యుల యొక్క సహకారాన్ని వారికి అందించి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి అనేక మంది యొక్క డాక్టర్సు, ప్రముఖులు, అలాగే
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు అనేక ప్రాంతాలను ఇచ్చినటువంటి ప్రముఖుల యొక్క సమక్షంలో వైద్య సేవా రత్న బిరుదును ఇచ్చినటువంటి వైద్య సేవలు అందించి పేదల డాక్టర్గా పేరు పొందినటువంటి శ్రీ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి ప్రజా వైద్య సేవారత్న అనే బిరుదుని ప్రదానం చేయడం జరిగింది. ఈ బిరుదు ప్రదానం నిజంగా తెనాలి పట్టణంలో డాక్టర్లందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి సుబ్రహ్మణ్యం గారికి ఈ బిరుదు ప్రదానం చేయడం అనేది చాలా చిన్న కార్యక్రమం. వారికి భారతరత్న రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి గుత్తి సుబ్రహ్మణ్యం గారు. గుత్తి సుబ్రహ్మణ్యం గారి సేవలని పేషెంట్స్ ఏ విధంగా ఉపయోగించుకున్నారో తెనాలి పట్టణంలో గల అనేక మంది ప్రముఖ డాక్టర్లు కూడా అదేవిధంగా వారి సేవలను ఉపయోగించుకున్న విషయాన్ని అనేక మంది డాక్టర్లు చెప్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వారు మంచి మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి చుట్టుపక్కలటువంటి డాక్టర్స్ని తెనాల డాక్టర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ నుంచి కూడా పిలిపించి అద్భుతమైనటువంటి మెడికల్ క్యాంపు ఉచిత మందులతో సహా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే పేదల పెన్నిది పేదల డాక్టర్గా పేరొందిన డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు వారికి ఈరోజు వైద్య సేవారత్న వైద్యో నారాయణ అని పెద్దలు చెప్పారు. దానికి రుజువు చేస్తూ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు మంగళగిరి తెనాలి మచిలీపట్నం ఏరియాల్లో కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. సర్వ జనహితం కోరుతూ తెలుగువారి నూతన సంవత్సరం అందరికీ వారి రంగాల్లో ప్రయోజనకరంగా ఉండాలన్న సంకల్పంతో తెనాలి నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించనున్నట్లు పెనుగొండ శ్రీవాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటలో శ్రీ విద్యాపీఠంలో ఆదివారం స్వామి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విశేష పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ విద్యాపీఠం నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బురిపాలెం రోడ్లో గోశాల వరకు ధూళియాత్ర ప్రతిరోజు కొనసాగించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులు శిష్యులతో కలిసి ధూళియాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ మఠం ప్రధాన కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి గోపు రామకృష్ణ, కార్యదర్శి ఎం రమణయ్య, చుండూరు లోకనాథం, రాజేశ్వరరావు, రాంబాబు, మాజీటి భద్రి, వంకదర సుధాకర్, లీలాకుమార్, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు, శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖు శనివారం నుండి విశేషంగా తిరుమల మహాపాదయాత్ర చేస్తున్నాము. రైతు క్షేమార్థము, ధర్మ సంస్థాపన కోసము మేము ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనాలనే సంకల్పంతో విశేషంగా అందరు భక్తాదుల యొక్క సమూహంతో ఈ పాదయాత్రని చేయటానికి సంకల్పం చేశాము. దానికి ముందుగా తెనాలిలో గురు పాదధూళి యాత్ర అని కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. ప్రతినిత్యం కూడా ఉదయం 6 గంటలకి స్థానిక గంగానమ్మపేటలో ఉన్న శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం నుండి మన తెనాలిలో ఉన్న గోశాల వరకు, గురిపాలెం రోడ్లో ఉన్న గోశాల వరకు ప్రతినిత్యం ఉదయం 6 గంటలకి గురు ధూళి యాత్ర అని చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ గురు ధూళి యాత్రలో పాల్గొనండి. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలను దివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని దివి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయ భాస్కర్ అన్నారు. దివి హాస్పిటల్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో గల యోగి వేమన ఆశ్రమం ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్నంగి పరిసరాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో పాల్గొని వైద్య సేవలు పొందారు. డాక్టర్ కె అర్చనారెడ్డి, డాక్టర్ చందు ఉదయ భాస్కర్లు బీపీ షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు సైతం పరీక్షలు నిర్వహించి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న దివి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయ భాస్కర్, ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ కె అర్చనారెడ్డిలు ఉచిత వైద్య సేవల నిర్వహణ పట్ల తమ స్పందన వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో తమ హాస్పిటల్ పక్షాన ఉచిత మెడికల్ క్యాంపులను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ఓ అవకాశంగా భావిస్తున్నామన్నారు. వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశామని, అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్టు పేర్కొన్నారు. అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు, మున్నంగి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొలకలూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో ఆదివారం చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ వైద్య బృందం కంటి సమస్య ఉన్న వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. మందులతో పాటుగా అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొలకలూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో సేవా కార్యక్రమాలను ఇక్కడి నుంచి ఒక కార్యాచరణగా కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమాన్ని టీడీపీ గ్రామ పార్టీ నాయకులు ఆరుంబాక నాగేశ్వరరావు, కొలకలూరు కిషోర్ పర్యవేక్షించారు. అత్యధిక మెజార్టీతో కని విని ఎరుగునటువంటి ఈ రాష్ట్రంలో మున్ముందు ఏనాడు జరగనటువంటి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా వారి మీద ప్రేమతో, వారి మీద గౌరవంతో కార్యకర్తలుగా, కూటమి నాయకులుగా మేమందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉచిత కంటి శుక్ల నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ వారి ద్వారా మరి ఎంతో మందికి మరి సేవలు అందించే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి కంటికి మరి కళ్ళజోళ్ళు కానివ్వండి, ఆపరేషన్లు కానివ్వండి, మరి ఎన్ఆర్ఐకి తీసుకెళ్లటం కానీ తీసుకురావటం కానీ ఉచితంగా కళ్ళజోడు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క అభిమానులుగా మేము చేపట్టాము. కుటుంబ వ్యవస్థకు మహిళే మూలాధారమని, ఆమె కష్టాలను, త్యాగాలను గుర్తించి ప్రతి ఒక్కరూ గౌరవించాలని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవాలయంలో సమితి సభ్యులు వారి సతీమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ పూలమాల వేసి దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిస్సహాయులకు సహాయం చేసేందుకు యంగ్ జనరేషన్ టీం సిద్ధంగా ఉంటుందని సంస్థ నిర్వాహకులు సాదిక్ పేర్కొన్నారు. యంగ్ జనరేషన్ టీం నెలవారీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఎంపిక చేసిన 4 నిరుపేద కుటుంబాల వారికి నెలవారీ నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్ మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. యంగ్ జనరేషన్ టీం ద్వారా సహాయం పొందిన కుటుంబాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కష్టంలో తలుపు తట్టి సాయం చేశారని సంస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, శివ తదితర సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు 4 పేద కుటుంబాలకి యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నెలవారీ సరుకులు, అలానే బియ్యం బస్తా అందజేయడం జరిగింది. ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు మరి గతంలో కూడా ప్రతి నెల ఆ కుటుంబానికి మా తరపున నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాము. మరి అలానే అన్నారావు గారు ఎవరైతే చేతులు లేకుండా, కాలు లేకుండా ముసలి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ మా టీం తోడుండి వాళ్ళకి సాయం చేద్దామన్న ఉద్దేశంతో నడుస్తున్నాము. మరి ఇలానే ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీంను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో ఏ ఆపద ఉన్నా సరే మాకు ఫోన్ చేయండి. మా టీం వెంటనే స్పందించి మీకు సహాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. తల్లిదండ్రి జన్మనిచ్చిన, దేవుడు ప్రాణం పోసిన, నా జీవనోపాధికి బాగా ఆపదలో నాకు దేవుడిలాగా నన్ను నా బాధలన్నీ తీర్చి, నా ఆకలి బాధ తీర్చి మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు సాత్విక్ బాబు. ఆ బాబు లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. నాకు మగపిల్లలు లేరు, నాకు ఆ బాబే మగపిల్లాడు. నా కుటుంబానికి అన్నిటికీ ఆదరవు ఆయనే. మంచి మనిషి. ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి నా కడుపును పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆ బిడ్డగా, నా బిడ్డగా సాత్విక్ బాబు నా కడుపును పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్ని జన్మలు ఎత్తినా అది ఆయన అంటే నాకు ఇష్టం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం రాత్రి గంగనమ్మపేటలో శబరి వెల్నెస్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శబరి వృద్ధాలయం చైర్మన్ ధర్మకుమార్ మాట్లాడుతూ మహిళల జీవన విధానం, ఆర్థిక స్వావలంబన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో సాధిస్తున్న విజయాల గురించి వివరించారు. న్యాయవాది మద్ది మల్లికార్జునరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 38వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కె నారాయణ, కె విజయకుమారి, సేజు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక స్వాతంత్రం లేక దాదాపు నాకు తెలిసినంత వరకు 1960 వరకు కూడా స్త్రీలందరూ కూడా ఇంటి పట్టునే ఉన్నారు. ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ ఎక్కడ ఏమీ చేయలేదు. తర్వాత మెల్లగా సంఘంలోకి రావటం, ఉద్యోగాలు, వ్యాపారాలు, 10 మందితో కలిసి ఉండటం జరుగుతున్నది. స్త్రీ శక్తి గురించి మనందరికీ విదితమే.
మనం ఆరోగ్యంగా ఉండడం, మనం హ్యాపీగా ఉండడం కాదు, మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే అందరూ హెల్తీగా ఉండాలి అనే వాళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా చక్కగా వివరించారు మార్నింగ్. సో ఈరోజు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో 1932లో గాంధీ గారి చేత స్థాపించబడినటువంటి శబరి వృద్ధాశ్రమం అన్నీ చేస్తూ ఈ ఒక్క సంస్థే కాదండి, మరి శబరి వృద్ధాలయం ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న ఎన్నో ఆర్గనైజేషన్కి ఎంతో సర్వీసులు ఇచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక హస్బెండ్కి సపోర్ట్ ఇవ్వాలన్నా, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, అలాగే పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలన్నా సరే మనం లేకపోతే శూన్యమే కనిపిస్తుంది ఇంట్లో. ఒకరోజు మనం లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి, చక్కదిద్దే వాడు ఎవరూ ఉండరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అడుగడుగున అభిమానుల నీరాజనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపీ సీట్లు పెంచాలని డిమాండ్ చేసిన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయంలో వైభవంగా నిర్వహించిన జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక పూజలు. అయ్యప్పపురంలో ఈ నెల 13న దుర్గమ్మ తిరునాళ్లు, ప్రతిరోజు సామూహిక కుంకుమార్చనలు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.